ఉంటాయి. ఈ నగరంలో చిన్న బొమ్మల మాదిరిగా కనిపించే 6 ఏళ్ల పొట్టిని వస్తుంది. ఆమె గుండ్రటి మొహం, పెద్ద ప్రకాశవంతమైన నీలం కళ్ళు, బొమ్మల మాదిరిగా ఉండే కొంటె చిరునవ్వు మరియు మెరిసే గులాబీ రంగు గౌనుతో చాలా ముద్దుగా ఉంటుంది. పొట్టివాళ్ల ఇంట్లో ఒక ప్రత్యేకమైన పెరడు ఉంది. అది బొమ్మల పొలం. ఆ పొలంలో మృదువైన తెల్లటి ఉన్నితో చేసినట్లు కనిపించే చిన్న ఆవుదూడ ఒకటి ఉంది. దాని పేరు మున్నా. మున్నాకు పెద్ద అమాయకమైన గోధుమ రంగు గుండ్రటి కళ్ళు మరియు దాని తలపై చిన్న అల్లరి ప్యాచ్ ఉండేది. అది నడిచినప్పుడల్లా టింగ్ టాంగ్ అనే చిన్న శబ్దం వచ్చేది. మున్నా ఒక ముద్దుల బొమ్మలానే ఉండేది. పొట్టి మరియు మున్నా అభేద్యమైన స్నేహితులు. పొట్టి ఉదయం నిద్రలేవగానే మున్నా దగ్గరకు పరుగెత్తేది. మున్ను కూడా తన చిన్న మృదువైన ముక్కుతో పొట్టి బుగ్గను రాస్తూ కిలకిల నవ్వుతూ దాని వెంట పరుగెత్తేది. పొట్టి మరియు మున్నా ఇద్దరూ మెరిసే పూలు తోటలో ఆడుకుంటున్నారు. ఆ తోటలో పూలు రకరకాల రంగుల్లో మిరుమిక్కిగొలితేవి. అకస్మాత్తుగా గాలిలో పెద్ద పెద్ద నీటి చుక్కలు వచ్చాయి. ఆ స్టార్కేప్ లేకుండా పొట్టి బొమ్మల ప్రపంచంలో అసంపూర్ణంగా కనిపిస్తుంది. మున్నా తన స్నేహితురాలి దుఃఖాన్ని చూడలేకపోయింది. అది వెంటనే పరుగెత్తింది. దాని టింగ్ టాంగ్ శబ్దం వేగవంతమైంది. గాలిపటం దారంలో ఒక చివర నేలపై పడి ఉండటం మున్నా చూసింది. మున్నా దానికి శిక్షణ లేకపోయినా బొమ్మల పుస్తకాలలో చూసినట్లుగా తన చిన్న నోటితో ఆ దారాన్ని పట్టుకుని దాని బొమ్మకాలతో వెనక్కి లాగడం మొదలుపెట్టింది. ఆ దారం గట్టిగా ఉండటంతో మున్నా కొంచెం కష్టంపడింది. కాని తన స్నేహితురాలి ఆనందం కోసం అది తన శక్తిని అంతా ఉపయోగించింది. కొంతసేపటికి మున్నా దారాన్ని గట్టిగా లాగడంతో గాలిపటం నేలకు దిగింది. పొట్టి సంతోషంగా పరుగెత్తి తన స్టార్ క్లిప్ని తిరిగి తీసుకుంది. మున్నా, నువ్వు నా హీరో అని పొట్టి మున్నాను గట్టిగా పట్టుకుని గీర్కిరా తిప్పింది. మున్నా కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ మో అని సంతోషంగా అరిచింది. ఆ రోజు నుండి సంతోషనగరంలో అందరూ పొట్టి మరియు మున్నా స్నేహాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నారు. వారు కేవలం స్నేహితులు కాదు, వారు ఒకరికొకరు తోడుగా ఉండే బొమ్మల ప్రపంచంలోని గొప్ప బెస్ట్ ఫ్రెండ్స్ జంటగా నిలిచారు.